వెల్కమ్ బ్యాక్ అగైన్ గాయస్ నా యూట్యూబ్ ఛానల్కి. ఓకే, లాస్ట్ టైం మీరు చూసినట్టయితే మనం ఒక వైర్లెస్ మైక్ రివ్యూ చేశాం కదా. అది చిన్నది, నేను కొనుక్కుందాం ట్రై చేశాను, కానీ దానికి క్వాలిటీ వారంటీ ఏం లేదు అసలు. ఓకే, అది రేంజ్ కూడా తక్కువ, అది 20 మీటర్స్ వస్తున్నట్టుంది రేంజ్ డిస్టెన్స్ వచ్చేసి. ఓకే, నేను ప్రజెంట్ అయితే డిజిటెక్ మైక్ తీసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ డిజిటెక్ మైక్. దీని మోడల్ వచ్చేసి 114 అనమాట. ఇది 40 మీటర్స్ వస్తుంది అనమాట డిస్టెన్స్. మనం 40 మీటర్స్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు దీన్ని 40 మీటర్స్ దాకా. దిస్ ఇస్ ద గుడ్ థింగ్. ఈ రేట్కి వీళ్ళు ఇచ్చే బడ్జెట్కి, వీళ్ళు ఇచ్చే క్వాలిటీకి నేను మాత్రం 1900 కొన్నాను. 1900కి 1 year వారంటీతో కొన్నాను నేను. ఓకే, దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. 360 degrees వాయిస్ని క్యాప్చర్ చేయగలుగుతుంది ఇది. ఓకే, చలో దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. దీని లోపల ఏమొచ్చాయో కూడా చూసేద్దాం, పదండి. ఓకే, ఓకే, దీని లోపల డిజిటెక్ అని ప్లాస్టిక్, దాని మీద గోల్డ్ ప్లేట్ల కింద రాసి ఇచ్చారనమాట. బాగుంది ప్లాస్టిక్, ఇది జస్ట్ ఇట్స్ ప్లాస్టిక్. దాని తర్వాత లోపల ఇలా ఉంటుంది అనమాట. ఓకే, తీసేద్దాం. వావ్ వావ్, ఇదే అనమాట మెయిన్ బాక్స్ ఇదే. ఓకే, దీంట్లో యూజర్ మాన్యువల్ గైడ్ ఇచ్చారు. ఓకే, అవసరం లేదు, నా వీడియో చూస్తే సరిపోతుంది మీకు. ఓకే, ఈ యూజర్ మాన్యువల్ ఇలా ఇసిరేయండి. ఓకే, దాని తర్వాత ఇదిగోండి, ఇది ఒక బాక్స్ ఇచ్చారు. దీంట్లో ఛార్జర్ ఉంటుందేమో. ఓకే, ఇదే అనమాట డిజిటెక్ 114. ఓకే, మోడల్ నెంబర్ వచ్చేసి. దీనికి ఛార్జింగ్ సి టైప్ అనమాట. ఇట్స్ అ గుడ్ థింగ్, యూనివర్సల్. ఇప్పుడు అందరు సి టైప్ వాడుతున్నారు కాబట్టి సి టైప్ ఇచ్చారు కాబట్టి హ్యాపీ థింగ్ ఇది సి టైప్. ఓకే, దీన్ని ఓపెన్ చేసేద్దాం. వావ్, నైస్. ఓకే, ఇది రిసీవర్ అనమాట. ఇది మన ఫోన్కి ఇలా ప్లగ్ చేసుకోవాలి. ప్లగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. ఐ హోప్ మీ అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను. రెడ్ లైట్ వెలుగుతుందంటే కనెక్షన్ కోసం వెతుకుతున్నట్టు. దీస్ ఆర్ ద మైక్స్, ఈ మైక్స్ అనమాట. ఓకే, మనం చూసినట్టయితే దీంట్లో 2 మైక్స్ కూడా వచ్చాయి. ఇంకోటి 2 మైక్స్, విండ్ మఫ్లర్స్ అనుకోండి. ఈ విండ్ మఫ్లర్స్ చాలా చిన్నగా ఉన్నాయి, చేతిలోంచి కూడా జారిపోతున్నాయి విండ్ మఫ్లర్స్. ఈ కూడా 2 ఇచ్చారు. ఇంకోటి విండ్ మఫ్లర్స్, వీటికి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇంకోటి ఇలా అటాచ్ చేసుకోవాలి. నైస్, మైక్ మాత్రం చాలా బాగుంది. ఓకే, ఇలా పెట్టుకున్నాక మీకు ఇక్కడ లైట్స్ వస్తాయి అనమాట. ఇలాగా ఫస్ట్ లైట్ వచ్చేసి కనెక్షన్ అనమాట. సెకండ్ లైట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ది. థర్డ్ వన్ వచ్చేసి మీకు డిఫరెంట్గా వాయిస్ వస్తుంది, మీకు చూపిస్తాను. ఆ వాయిస్ కూడా కొంచెం థియరిటికల్గా వస్తుంది అనమాట. ఎలా అంటే థియేటర్లో మనకి ఎలా వస్తుంది, బూమ్ బేస్ వస్తున్న ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని, ఇది మా తమ్ముడు ఫోన్ నుంచి నా ఫోన్కి కనెక్ట్ చేసుకొని చూపిస్తాను క్వాలిటీ ఎలా వస్తుందో. వీడియో మధ్యలో ప్లే చేస్తూ పెట్టచ్చో లేదో తెలీదు, పెట్టాను. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఐ హోప్ దీని క్వాలిటీ ఎలా వస్తుందో మీరే చెప్పాలన్నమాట, కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే, దీని క్వాలిటీ నేను అవుట్డోర్లో కూడా షూట్ చేస్తాను. దీన్ని ఇప్పుడు అవుట్డోర్లో షూట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఓకే, దీనికి నాకు 1 year వారంటీ ఇచ్చారు. దీని కాస్ట్ నాకు 1900 రూపీస్ పడ్డది. ఓకే, ఈ కేస్ కెపాసిటీ వచ్చేసి 400 mAh బ్యాటరీ అనమాట. మనం నాన్ స్టాప్గా 6 hours యూజ్ చేసుకోవచ్చు. నాన్ స్టాప్గా మనం ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్తో వ్లాగ్స్ కానీ, మన ఫ్యామిలీతో వ్లాగ్స్ తీసుకున్నప్పుడు యూ కెన్ యూజ్ అదర్ వన్ ఆల్సో. ఇంకోటి కూడా ఇచ్చారు, ఒకవేళ మనం బయట అవుట్డోర్ షూట్స్కి వెళ్తున్నాం అనుకోండి, ఈ విండ్ మఫ్లర్స్ ఇచ్చారు. దీనివల్ల మనకి ఆ విండ్ వస్తుంది చూసారా, ఆ గాలి ఆ సౌండ్ తగ్గించేస్తుంది అనమాట మనకి ఈ విండ్ మఫ్లర్ అనేది. జస్ట్ ఇది కూడా చాలా సింపుల్. ఈ పైన సిల్వర్ ఉన్నాయి చూసారా, సిల్వర్ కోటెడ్లో, దాని మీద ఇది పెట్టాలన్నమాట. జస్ట్ ఇలా
క్లిప్ లాగా ఉంటుంది. టిక్ అని సౌండ్ వస్తుంది, పెట్టేసుకోవచ్చు. ఇది క్లిప్ అనమాట. ఈ క్లిప్ మన డ్రెస్సెస్ కోసం ఇలా పెట్టుకోవడానికి. ఐ హోప్ మీకు క్వాలిటీ అర్థమైపోతూ ఉండాలి ఈ పార్టీకి, నాకు తెలిసినంత వరకు. మీరే చెప్పాలి, కింద కామెంట్స్లో పెట్టండి. ఓకే, మనం ఇప్పటి నుంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ దిగిపోతున్నాం మనం. ఓకే, పైన ఫ్యాన్ తిరుగుతుందనమాట. నాకు ఫ్యాన్ సౌండ్ వినపడుతుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ సౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుందో లేదో మీరే చెప్పాలి నాకు. నేనైతే వింటలేను. డైరెక్ట్గా ఇది వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు నాకు డెఫినెట్గా చెప్పాలి. పైన ఫ్యాన్ తిరుగుతుంది. నేను అవుట్డోర్లో షూట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, చెక్ చేద్దాం పదండి. గాయస్, అవుట్డోర్లో తీస్తా అని చెప్పాను కదా. ఇప్పుడైతే ప్రజెంట్ మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం అనమాట. బ్యాక్ సైడ్ వెహికల్స్, లారీస్, కార్స్ అన్నీ వెళ్తున్నాయి మనకి. మీరు చూసినట్టయితే హారన్ సౌండ్స్ కూడా వినపడుతున్నాయి. నా వాయిస్ క్లారిటీగా ఉందో లేదో చెప్పండి మీరైతే. ఓకే, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో లేదో. ఓకే, థ్యాంక్ యూ గైస్. దీని స్పెసిఫికేషన్స్కి వస్తే మాత్రం దీనికి మనకి ఛార్జింగ్ కేసులోనే మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా, 4 హోల్స్ ఉంటాయి. మీకు కనబడుతున్నాయో లేవో, ఇంకో కనబడుతున్నాయా? లైట్స్ వెలుగుతున్నాయి, వైట్ లైట్స్. ఓకే, 4 లైట్స్ వెలిగితే 100% ఉన్నట్టు, 3 లైట్స్ వెలిగితే 75% ఉన్నట్టు, 2 లైట్స్ వెలిగితే 50% ఉన్నట్టు, సింగిల్ లైట్ వెలిగితే 25% ఉన్నట్టు. ఓకే, దీని ఫుల్ కెపాసిటీ వచ్చేసి 400 mAh బ్యాటరీ దీంట్లో ఉన్నది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 2.5 hours టైం పడుతుంది. మనం నాన్ స్టాప్గా 6 hours వాడచ్చు దీన్ని. దీని డిస్టెన్స్ వచ్చేసి మనం మైక్ డిస్టెన్స్ 40 meters డిస్టెన్స్ వస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో కూడా వస్తుంది మనకి. ఇంట్లో సి టైప్ పిన్ కూడా ఇచ్చారు, చూపిస్తాను చూడండి. ఈ బాక్స్లో మనకి మీరు ఐఫోన్ పాత యూజర్లు అయితే, ప్రజెంట్ నేను 15 వాడుతున్నాను కాబట్టి నాకు సి టైప్. ఐ హోప్ ఐఎమ్ సో లక్కీ, దానికంటే ఎక్కువ చెప్పలేను నేను కూడా. ఒకవేళ మీరు 13 కానీ లేకపోతే 12 కానీ 14 కానీ వాడితే వాళ్ళకి లైట్నింగ్ పిన్ కావాలి. మీరు దానికోసం ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు. జస్ట్ మీకు ఈ పిన్ ఇస్తారు, మీరు మీ ఫోన్కి పిన్ చేసుకోవడం, ఇలా పిన్ చేసుకోవడమే. ఓకే, ఐఫోన్ యూజర్లకు తెలుస్తుంది ఆ బాధ ఏందో, పాత యూజర్లకి, కంటెంట్ క్రియేషన్ వాళ్ళకి. ఓకే, మనకు ఈ పిన్ ఒకటి ఇచ్చారు, ఈ కేబుల్ ఒకటి ఇచ్చారు, సి కేబుల్ ఛార్జ్ చేసుకోవడానికి. ఓకే, ఇది 360 degrees సౌండ్ క్యాప్చర్ చేస్తుంది అనమాట ఈ మైక్ మాత్రం. ఇది 20 Hz ఫ్రీక్వెన్సీని కూడా మన వాయిస్ని క్లారిటీగా రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే లో బడ్జెట్లో హై క్వాలిటీ అనమాట. ఓకే, దీన్ని నేను కోటిలో తీసుకున్నాను. కింద మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను షాప్ పేరు ఏంటో. ఓకే, ఒకవేళ మీరు బిగినర్స్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం, మనకి క్వాలిటీ ఆఫ్ మైక్ ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒకసారి డిజిటెక్ డెఫినెట్గా ట్రై చేయండి. డిజిటెక్ మాత్రమే మనకు తక్కువ రేట్లో గుడ్ క్వాలిటీ ఇస్తారు, వారంటీ కూడా ఇస్తారు. ఓకే, ఈ వీడియోకి ఇంతే గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటే డెఫినెట్గా నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ.